వాళ్ళు నా మాట ఇన్నేం లేదు, మేము పోతామని చెప్పినారు. నేనేం చేయనమ్మా. సరే, కాస్త ఎలాగైనా వాళ్ళని పట్టుకోండి సార్. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడించండి. ఇలా చూడమ్మా, నేనేమైనా చేసే అవకాశం ఉంటే మీరు అడిగినట్టే వాళ్ళకు ఫోన్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. మీ నంబర్ ఇదేనమ్మా? ఇదే సార్. అవును. ఓ సరే, నంబర్ నోట్ చేసి పెట్టుకుంటాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు ఫోన్ చేసి తప్పకుండా చెప్తాను. ఆ ఏరియాలో చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాదమ్మా, అంత మాదిరి ఏరియా అది. సరే అమ్మా, ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఫోన్ చేస్తాము. సరే సార్, థ్యాంక్ యూ. ఏమైందమ్మా? అక్కడ పోలీసులు వాళ్ళని కలిశారంటమ్మా. వాళ్లే దగ్గరుండి కార్ మాట్లాడి పంపించారంట. కానీ వాళ్ళు వెళ్లిన ప్రదేశం మంచి ప్రదేశం కాదు. అక్కడికి వెళ్లిన చాలా మంది ప్రాణాలతో తిరిగి రాలేదంట. అలాంటి ప్రదేశానికి వీళ్ళు వెళ్లారు. దేవుడా, పంతులు గారు చెప్పారు అది మంచి ప్రదేశం కాదు, చాలా ప్రమాదాలుంటాయని, చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని. ఇప్పుడేం చేయాలి? వాళ్ళు కూడా ఏమి చెయ్యలేమంటున్నారమ్మా. ఏదైనా అవకాశం ఉంటే చూస్తాము అంటున్నారు. అసలు వాళ్ళెక్కడున్నట్టు, ఏ పరిస్థితిలో ఉన్నట్టు? బిడ్డ కోసం వెళ్లిన నా బిడ్డలు ఏమైపోతారోనని భయం వేస్తోంది. అత్తయ్య గారు, ఏమి కాదండి, భయపడకండి. మనం అప్పుడప్పుడు పోలీసులకి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకుందాం. ఆయన కూడా వాళ్ళ గురించి ఏమైనా తెలిస్తే ఫోన్ చేస్తానని చెప్పాడండి. అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని వెళితే వాళ్లే సమస్యలో ఇరుక్కున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? సరే సరే, సొల్లుంగ. వాంగ వాంగ. సార్, మీరు భయపడిన మాదిరిగానే జరిగింది సార్. ఏమైందయ్యా? ఈరోజు శనివారం తందారే గ్రామంలో ఏదో మర్డర్ జరిగినట్లు సమాచారం వచ్చింది సార్. ఇప్పుడు ఆ వార్త తెలిసిందే. అసలు ఆ డెడ్ బాడీ ఎక్కడ పడిందో ఏంటో, ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు సార్. అక్కడికి వెళ్ళడానికి ఇది కుదిరే పని కాదయ్యా. చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు, కేసులు ఫైల్ అవుతూనే ఉన్నాయి. సార్, వాడు అసలే గర్భిణీ స్త్రీని చంపేశాడు. ఇది కరుప్పన్ స్వామి భక్తులకు మరియు ఆ శని ఆచనికి మధ్య జరుగుతున్న ఆచార వైరం సార్. ఆ కరుప్పన్ స్వామి దేవుడి ప్రతిరూపంగా దేవుడి తరపున నిలబడిన వ్యక్తి. కానీ ఆ శని ఆచన్కి తప్పులు చేసైనా సరే, మనుషుల ప్రాణాలు తీసైనా సరే ఆ దైవశక్తిని సొంతం చేసుకోవాలన్న పిచ్చిలో ఉన్నాడు సార్. 6 వారాల పాటు 6 గర్భిణీ స్త్రీలని బని ఇవ్వాలని అతని ప్లాన్ అంట సార్. ఇదేం పిచ్చితనమయ్యా? ఆకాశాన్ని తట్టి మనిషి రాకెట్లో చంద్రమండలానికి పోతున్నాడు. అనవసరంగా ఈ ఊరికి వచ్చాను అనిపిస్తోంది. వాళ్ళ కాల ఎలా పడైనా ఈ ఊరు నుంచి బదిలీ అయిపోతే బాగుండు అనిపిస్తోంది. ఓ నిండు ప్రాణం పోయింది, అది గర్భిణీ స్త్రీ. మనమేం చేయలేకపోతున్నాం, కనీసం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అసలు ఆ ఊర్లో ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో తెలియలేకపోతుంది. సార్, వెళ్ళడానికి దారి ఉంటేనే కదా సార్. సార్, ఇంకో విషయం. మళ్ళీ ఏంటయ్యా? అక్కడ ఎవరికి ఎంత ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు. పైగా గర్భిణీ స్త్రీలని బలిస్తున్నాడంటున్నావు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలో ఎవరైనా గర్భిణీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా? ఇక్కడ కూర్చొని ఇంకో సావు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎన్ని సావు వార్తలు వినాలో, ఎన్ని కేసులు ఫైల్ చేయాల్సి వస్తుందో. ఆ శని యాచన ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడో అని ఏమీ తెలియదు మనకు.
ఎలా ఏమని కనిపెట్టేది? ఎంతమంది చనిపోయారో విని రాసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు, ఏమవుతుందో తెలీదు. ఇక్కడ జీపులో వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికే మనం తీసుకొచ్చిన డబ్బులు సరిపోయేలా ఉన్నాయి. ఎవరిని కదిలించినా వేలకు వేలు అంటున్నారు. కానీ మనం చేరాల్సిన చోటుకి మాత్రం ఎవరూ తీసుకెళ్లట్లేదు. ఏంటన్నయ్య, కనుచూపు మేరలో అడవి తప్ప ఏమీ కనిపించట్లేదు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నట్టు? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. అన్నా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, మనం ఇక్కడికిక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అవే చెట్లు, అవే గుట్టలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. నిజంగా మనం వెళ్లాల్సిన వైపే వెళ్తున్నామా? ఏ బాబు, లేదు సార్, నా వల్ల కాదు. నేను రాను. ఏమైంది? రాను సార్, నేను నా వల్ల కాదు. నేను రాను. అరే ఏమైంది? కాదు, ఏమైంది? ఎందుకు ఇలా కింద పడేశావు? అన్నా, ఏమైందన్నా? ఎందుకు ఆపేశావు? మనం శుక్రవలయంలో చిక్కుకున్నాం. శుక్రవలయమా? శుక్రవలయమా అంటే ఏంటి? చెప్పినా మీకు అర్థం కాదు.